ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. సో హార్ట్ అటాక్ రీసెంట్ డేస్లో ఈ పదం మనం ఎక్కువగా వింటున్నాం. హార్ట్ అటాక్ ఇదివరకు ఎప్పుడో 100లో ఒక 10 మందికి అలా వస్తుందని వినేవాళ్ళం. బట్ ఇప్పుడు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళ పర్సంటేజ్ పెరిగిందనే చెప్పుకోవాలి. చాలామందికి వెళ్ళి చూయించుకుంటే ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉందని చెప్పొచ్చు. హార్ట్కి సంబంధించి స్టంట్స్ వేయాలంటారు, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొలెస్ట్రాల్ ఉందంటారు. సో ఇలాంటివి వింటూ ఉన్నాం. హార్ట్ అటాక్ ఏజ్తో సంబంధం లేకుండా అవ్వచ్చు, లేదా ఎక్కువ మందిలో రావడానికి కారణాలు ఏంటి, మరి వాటికి నివారణ మార్గాలు ఏమన్నా ఉన్నాయా అనేవి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, మాజీ సభ్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో డాక్టర్ గారు, హార్ట్ పనిచేస్తేనే కదా ప్రాణం ఉంటుంది. మరి అంతటి ముఖ్యమైన హార్ట్ ప్రాబ్లమ్స్ ఎక్కువ పెరిగిపోతున్నాయి. రకరకాల రీజన్స్ చెప్తారు, కొలెస్ట్రాల్ అంటారు, ఇంకేవో పంపింగ్ లేదు, ఏదో చెప్తారు. కోవిడ్ తర్వాత కూడా ఇవి ఎక్కువ అవుతున్నాయని కూడా చాలామంది చెప్పడం మనం విన్నాం. మరి ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఒకవేళ ఆల్రెడీ కొంత ఫేస్ చేస్తున్న వాళ్ళు ఉంటే నివారణ మార్గాలు ఏంటి? ఇప్పుడు ఈ హార్ట్ అటాక్ అనేది గుండె సమస్యలు వయస్సుతో సంబంధం లేకుండా చిన్నపిల్లలకి, యుక్త వయస్సుల వాళ్ళకి, మధ్య వయసు వారికి, పురుషులకు, స్త్రీలకు కూడా ఈ గుండె సమస్యలు వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లలకి, స్కూల్ పిల్లలకు కూడా గుండె జబ్బులు రావటం అంటే మేనరికపు వివాహాలు చేసుకున్న పిల్లలకి గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది. వాళ్ళకి జబ్బు ఉందా లేదా తెలుసుకోవాలంటే గుండెకి స్కానింగ్ పరీక్ష ఉంటుంది. ఆ గుండెకి స్కానింగ్ చేసే పరీక్షని 2D ఎకో పరీక్ష అంటారు. అది చేస్తే మనకు తెలిసిపోతుంది. మనం పత్రికల్లో చూస్తుంటాం, మిలిటరీ రిక్రూట్మెంట్కి పరిగెత్తుతుండగా కుప్పకూలిపోయాడంట, మరణించాడంట అని. ఇప్పుడు మిలిటరీనా, పోలీసా, మీరు 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు పరుగుకి వెళ్ళే ముందు మనం ఒక సింపుల్గా హాస్పిటల్కి వెళ్ళి ఈసీజీ 2D ఎకో గుండెకి స్కానింగ్ పరీక్ష చేయించుకుంటే ఏదైనా సమస్య ఉంటే బయటపడుతుంది కదా. అది చేయించుకున్న తర్వాత ఇప్పుడు సామాన్యంగా ఒక 10,000 మందిలో 2-3 మరణిస్తూనే ఉంటారు. ఈ మిలిటరీ రిక్రూట్మెంటు, పోలీస్ రిక్రూట్మెంట్లో, పారా మిలిటరీ, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, వీటన్నిటిలో కూడా. అసలు వీటన్నిటికీ కారణం ఈ హార్ట్ అటాక్లో చాలామందికి తెలవని విషయం ఏంటంటే, మన రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఉంటుంది. అసలు విలన్ అది ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళకు గుండెపోటు, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కోవిడ్ జబ్బు 2వ వేవ్లో కోవిడ్ వచ్చి ఆక్సిజన్ శాతం తగ్గిన వారికి హార్ట్ అటాక్ కూడా వచ్చే అవకాశం అధికంగా ఉంది. రక్తం చిక్కబట్టం. ఇంకా కొంతమందికి ఒక అపోహ ఉంది, కోవిడ్ టీకాల వల్ల హార్ట్ అటాక్ ఏమైనా వచ్చే అవకాశం ఉన్నదా? కోవిడ్ టీకాల వల్ల హార్ట్ అటాక్ ఎట్టి పరిస్థితుల్లో రాదుగాక అని ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఖరాఖండిగా శాస్త్ర పరిశోధనల ద్వారా నిర్ధారణ చేశారు. ఈ చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎవరికి ఎక్కువ ఉంటుందంటే, ఎక్కువగా రోస్ట్లు, ఫ్రైలు, ఇలాంటివి ఇగురు కూరలు అధికంగా తినేవారికి, నూనె వస్తువులు, నెయ్యి వస్తువులు, స్వీట్లు అధికంగా తినేవారికి ఉంటుంది. అందువల్ల ఈ చెడు కొలెస్ట్రాల్ నియంత్రణ అనేది చాలా కీలకం. అసలు ముందుగానే హార్ట్ అటాక్ని ఎలా పసిగట్టచ్చు? సంవత్సరానికి ఒకసారి మాస్టర్ హెల్త్ చెకప్కి వెళ్ళి అక్కడ ఈసీజీ 2D ఎకో అంటే గుండెకి స్కానింగ్, టీఎంటీ ట్రెడ్మిల్ టెస్ట్, బెల్ట్ మీద కాసేపు నడిపిస్తారు, వేగం పెంచుతారు, పరిగెత్తిస్తారు. టీఎంటీ అనే టెస్ట్లో పాజిటివ్ వస్తే కాలయాపన చేయకుండా కరోనరీ యాంజియోగ్రామ్ అనే పరీక్ష చేయించుకోవాలి. ఈ కరోనరీ యాంజియోగ్రామ్ చాలా సులభతరమైన పరీక్ష. ఇప్పటికీ కొంతమంది డాక్టర్లు టీఎంటీ పరీక్ష చేసిన తర్వాత కరోనరీ యాంజియోగ్రామ్ కాకుండా సిటీ యాంజియోగ్రామ్ చేయించుకోండి అంటే అది వృధా. ఇంతకుముందు పూర్వకాలము కరోనరీ యాంజియోగ్రామ్ అంటే గజ్జల్లోంచి తొడగుండా పరీక్ష చేసి, పరీక్ష అయిపోయిన తర్వాత కాలు కదపకుండా ఒక ఇసుక మూట పెట్టి ఒక రోజంతా పడుకోబెట్టి
ఆ పడుకున్నప్పుడు ఇక మూత్ర విసర్జన చెయ్యాలంటే నరకయాతన. ఇప్పుడు కరోనరీ యాంజియోగ్రామ్ చాలా సులభతరం అయిపోయింది. మణికట్టు ద్వారా ఉండే ధమని ద్వారా చేసి యాంజియోగ్రామ్ నార్మల్ ఉంటే 3 గంటల్లో ఇంటికి పంపించేస్తున్నారు. ఒకవేళ ఏదైనా దాంట్లో కరోనరీ ధమనులలో అడ్డంకు ఉన్నచో అక్కడ ఉండే అడ్డంకును తొలగించడానికి బెలూన్ యాంజియోప్లాస్టీ ప్రక్రియ చేసి కొన్ని సన్నటి పైపులు స్టెంట్లు అనేవి ప్రవేశపెట్టి ఆ విధంగా ఈ చికిత్సలు గుండెకు సంబంధించిన యాంజియోగ్రాము స్టెంట్లు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా, తెలంగాణలో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేయటం అనేది విశేషం, చాలా సులభం. ఇప్పుడు ఈ గుండెకి బైపాస్ ఆపరేషన్ల సంఖ్య తగ్గిపోయింది. 1 కాదు 2 కాదు 6 వరకు స్టెంట్లు వేసుకుని రక్తనాళాల్లో అడ్డంకులను తొలగించవచ్చు. ఈ చెడు కొలెస్ట్రాల్ గుండెపై ఎలా ప్రభావం చూపిస్తుంది, ఎలా హార్ట్ అటాక్ వస్తుందంటే, ఈ చెడు కొలెస్ట్రాల్ వెన్నపూసలా ఉంటుంది. గుండె కండరాలకు రక్తము సరఫరా చేసే కరోనరీ ధమని లోపల ఒక పూతలాగా ఏర్పడుతుంది. వెన్నపూస పూసినట్టు అవుతుంది. దాని మీద రక్తం ప్రవహిస్తూ ఉండగా ప్లేట్లెట్ కణాలు ఉంటాయి. ఆహా ఓహో ఇక్కడ వెన్నపూస ఉంది, వెళ్ళి అక్కడ కూర్చుందామని చెప్పి ప్లేట్లెట్లు వచ్చి అక్కడ తిష్ట వేస్తాయి. ప్లేట్లెట్ల సముదాయం తిష్ట వేస్తుంది. ప్లేట్లెట్కు సహచరులు ఉన్నాయి, ఎర్ర కణాలు తెల్ల కణాలు రక్తంలో. అరే మనోళ్ళు వెళ్ళి ప్లేట్లెట్ అక్కడ కూర్చున్నారా, మనం కూడా పోదాం పదా అని ఎర్ర కణాలు తెల్ల కణాలు వచ్చి అక్కడ కూర్చుంటాయి. ఇంకేముంది, ఎర్ర కణాలు తెల్ల కణాలు ప్లేట్లెట్ అక్కడ కూర్చుంటే ఒక గడ్డ ఏర్పడుతుంది. కరోనరీ ధమని గుండె కండరాలకు రక్తం సరఫరా చేసే ధమనిలో గడ్డ ఏర్పడితే రక్త ప్రవాహము పాక్షికంగా కానీ పూర్తిగా కానీ ఆగిపోతుంది. తద్వారా హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ యొక్క సూచనలు ఎలా ఉంటాయంటే, గుండె ముందు భాగాన నొప్పి, తీవ్రమైన చెమటలు, ఆయాసం. షుగర్ వ్యాధి ఉన్నవారికి ఛాతీలో నొప్పి రాదు, ఏదో గుండె మీద రాయి పెట్టినట్టు అసౌకర్యంగా ఉంటుంది. ఇది తెల్లవారుజామున వచ్చే హార్ట్ అటాక్ చాలా డేంజర్. కొన్నిసార్లు ఈ హార్ట్ అటాక్ గ్యాస్ ట్రబుల్ని పోలి ఉంటుంది. ఛాతీలో మంట ఉంటుంది, నొప్పిలా కూడా ఉండదు. ఇంట్లో వాళ్ళు ఏదో గ్యాస్ ట్రబుల్ అని గ్యాస్ కొట్టము, ఏదో జెలుసిల్లు ఇవి పోస్తుంటారు. ఎవరికైనా ఛాతీలో అసౌకర్యం ఉండి చెమటలు పట్టి ఆయాసం వచ్చిందంటే అది హార్ట్ అటాక్గా భావించి వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. ఈ విలను, ఈ చెడు కొలెస్ట్రాల్ని మనం ముందే గమనించి గుర్తించి దాన్ని నియంత్రిస్తే హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది. దీనికి లీ ఫార్మా కంపెనీ వారు ప్రకృతి నుంచి తయారు చేసే వస్తువుల ద్వారా లైఫోస్టిరాల్ అనే గొట్టాన్ని తయారు చేశారు. ఇప్పటి వరకు ఇంగ్లీష్ వైద్యము, అల్లోపతి వైద్యులు ఈ చెడు కొలెస్ట్రాల్ని నియంత్రించడానికి అటర్వాస్టాటిన్ అనే మందు, రోజువాస్టాటిన్ అనే మందులు వాడుతున్నారు. వీటి గురించి అమెరికా దేశంలో వివాదము చెలరేగుతుంది. అసలు అటర్వాస్టాటిన్ రోజువాస్టాటిన్ పనిచేయవు, వేస్టు. ఇది ఫార్మా మాఫియా, ఫార్మా కంపెనీలని పోషించడానికి డాక్టర్లు పనిన పన్నాగం అని కూడా అక్కడ వివాదం ఉంది. పనిచేస్తాయో లేదో తెలియదు, ఖరీదైన మందులు మనమైతే వాడుతున్నాం. కానీ ఈ లైఫోస్టిరాల్ అనేది దేని నుంచి తయారు చేస్తారు? మన వంటిల్లే ఔషధశాల, వంటింట్లో ఉండే వస్తువులతో తయారు చేసింది లైఫోస్టిరాల్. దీంట్లో ఏముంటాయి? వెల్లుల్లి, పసుపు, మెంతులు, మిరియాలు, సోయా చిక్కుళ్ళ పొడి, తవుడు నూనె, టమోటా. దీంట్లో ఏమన్నా ఎక్కడైనా రసాయనాలు ఉన్నాయా? వీటితో చేసిందే లైఫోస్టిరాల్. ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడితే ఈ చెడు కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ నియంత్రణలోకి వచ్చేస్తుంది. కనుక ఇప్పుడు మేము అటర్వాస్టాటిన్, రోజువాస్టాటిన్ మా డాక్టర్ గారు రాశారు వాడుతున్నామంటే, మీ ఇంట్లో ఉన్న వాటిని కొన్నారు కదా, అవి వాడేసేయండి. అయిపోయిన తర్వాత ఇది మొదలెట్టండి. ఈ ఒక 3 నెలలు పొద్దున రాత్రి వాడిన తర్వాత నియంత్రణలోకి వచ్చేస్తుంది.
లిపిడ్ ప్రొఫైల్ అనే టెస్ట్ పరగడుపున ఏమీ తినకుండా చేయాలి. చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలోకి వచ్చింది, గుడ్ కొలెస్ట్రాల్ పెరిగింది, ట్రైగ్లిజరైడ్ నియంత్రించబడింది. అప్పుడు రోజుకు ఒకటి వేసుకుంటే చాలు. ఇది జీవితకాలము రోజు ఒకటి వేసుకున్నా కూడా ఎటువంటి నష్టము లేదు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, మా నాన్న హార్ట్ అటాకు, మా తాత హార్ట్ అటాకు, మా వంశంలో హార్ట్ అటాకులు వస్తున్నాయి, మేనరికపు వివాహము, నా కోవిడ్ వచ్చింది, ఆక్సిజన్ తగ్గిందన్నప్పుడు ఇంత లావున ఉన్నాను నేను, నాకు థైరాయిడ్ లోపం ఉంది, బీపీ ఉంది, షుగర్ ఉంది, ఇవన్నీ ఉన్నప్పుడు నీకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎక్కువ కదా. ఎందుకు రోజు అవసరాన్ని బట్టి, చెడు కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని బట్టి రోజుకు 1 కానీ 2 కానీ లైఫోస్టైల్ వాడటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం కూడా. ఇది ఎక్కడ దొరుకుతుంది అంటే అమెజాన్లో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టండి, లేదా లీ ఫార్మా కంపెనీ వారి వెబ్సైట్ www.leehealthdomain.com అనే వెబ్సైట్లో దీన్ని పొందొచ్చు. మాకు ఆన్లైన్లో అవన్నీ తెలవదండి అంటే కొరియర్ ద్వారా మీ ఇంటి వద్దకే తెప్పించుకునే వసతి కూడా ఉంది. 3 ఫోన్ నంబర్లు ఇస్తాను. 9100107480, 9100100740, 8977030218. కో నంబరు 9502897374. ఈ లైఫోస్టెరాల్ వాడటం వల్ల ఏమైనా అదనపు ప్రయోజనాలు ఉన్నాయా అంటే, మీకు పక్షవాతం వచ్చే గుణమున్నా, పక్షవాతం వచ్చిన వారికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా కాళ్లకు రక్త ప్రసరణ తగ్గి కాళ్ళ వేళ్ళు పుండు ఏర్పడినా, కాళ్ళ వేళ్ళు రంగు మారినా అటువంటి వారికి కూడా లైఫోస్టెరాల్ చాలా ప్రయోజనకారి. గుండెకు వాడిన ఈ లైఫోస్టెరాల్ మెదడుకు పనికొస్తుంది. కాళ్లకు రక్త ప్రసరణ కూడా పెంచే గుణం ఉంది. కనుక హార్ట్ అటాక్ వచ్చే వరకు ఆగి మందులు వాడే కంటే హార్ట్ అటాక్ రాకుండానే ముందు జాగ్రత్తగా ఎవరు వేసుకోవాలి? షుగర్ ఉన్నవాళ్ళు, బీపీ ఉన్నవాళ్ళు, అట్లాగే గతంలో కోవిడ్ 2వ వేవ్లో ఆక్సిజన్ తగ్గినవారు, చెడు కొలెస్ట్రాల్ పరిమాణం ఎక్కువగా ఉన్నవారు, థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయని వారు, వంశపారంపర్యంగా ట్రైగ్లిజరైడ్లు, చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నవారు, స్థూలకాయము, భారీ కాయం ఉన్నవారు, వ్యాయామం చేయకుండా ఎప్పుడు ఇంట్లో కూర్చొని టీవీ చూసేవాళ్ళు, అటువంటి వారందరూ కూడా ముందు జాగ్రత్తగా లైఫోస్టెరాల్ వాడటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం కూడా. గుండె ఆరోగ్యం కావచ్చు, గుండెని పదిలంగా ఉంచుకోవడం అయితే ఖచ్చితంగా చాలా అవసరం. మన ఒక హెల్దీ లైఫ్ లీడ్ చేయాలంటే ఖచ్చితంగా గుండె ఆరోగ్యంగా ఉండాలి. సో ఈ మధ్యకాలంలో ఎక్కువగా వింటున్న ఈ సమస్యలకి చక్కటి పరిష్కారం అనే చెప్పుకోవచ్చు. సో లీ హెల్త్ డొమైన్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందిస్తున్నటువంటి ఈ ట్యాబ్లెట్స్ ఏవైతే ఉన్నాయో లైఫోస్టెరాల్ అమెజాన్లో కూడా మనకి అవైలబుల్లో ఉంటుంది. మీరు ఈజీగా కొనుక్కోవచ్చు. లింక్ మేము డిస్క్రిప్షన్లో పెడతాము. అండ్ లేదు అంటే కూడా www.leehealthdomain.com వెబ్సైట్కి వెళ్ళి కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ లేదు ఈ లింక్ కానీ ఇలాంటివన్నీ మాకు రావు, లేకపోతే మా ప్రాంతానికి వాటి సర్వీస్ లేదు అని కొంతమంది అనుకునే వాళ్ళు ఉన్నట్లయితే ఫోన్ నెంబర్స్ కూడా ఇస్తాను. ఆ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళు కొరియర్ ద్వారా మీ ఇంటికే ఈ మెడిసిన్ పంపించడం జరుగుతుంది. నెంబర్స్ ఫస్ట్ నెంబర్ వచ్చేసి 9100107480 అండ్ ఇంకా రెండో నెంబర్ వచ్చేసి 8977030218. ఇంకా మూడో నెంబర్ ఏంటి అంటే 9502897374. సో ఈ 3 నెంబర్లో ఏ నెంబర్కైనా మీరు కాల్ చేసి ఈ మెడిసిన్ ఆర్డర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నా, లేదంటే డయాబెటిక్ ఇలాంటివి ఉన్నట్లయితే ఈజీగా అది ఎలాగూ ప్రకృతితో సహజ సిద్ధంగా తయారు చేసింది కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి ఇది వాడుకున్నట్లయితే దీనివల్ల ఆరోగ్యంతో పాటు మీరు హ్యాపీగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా లైఫ్ని లీడ్ చేయొచ్చు. కాబట్టి ఇది అందరికీ ఆమోదయోగ్యమైన అలాగే ఆరోగ్యాన్ని అందించే ఒక ఔషధం అని మనం చెప్పుకోవచ్చు. సో ఖచ్చితంగా వాడతారని ఆశిస్తున్నాం. నమస్తే.